హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి 15 డేస్ టైం టేబుల్ వేసుకున్నాం కదండి. సో 15 డేస్ టైం టేబుల్లో ఈరోజు వచ్చేసి మనం డే 6లో ఉన్నామండి. డే 6 అంటే మనకు డే 5 అయిపోయిన తర్వాత డే 6కి మిడిల్లో మనం అనేది రివిజన్ చేయాలి. సో 1 డే అనేది రివిజన్కి వదిలేస్తాను, ఓకేనా. సో 1 డే అనేది రివిజన్ చేయాలండి, కంపల్సరీ రివైజ్ చేస్తే మనకు గుర్తుంటే. సో దాని గురించి మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసే ఉంటాను కదా. సో ఈరోజు వచ్చేసి డే 6 అండి. రివిజన్ అయిపోయిన తర్వాత డే 6లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి ఆర్ ఏ మోడల్స్ వచ్చాయి అండ్ టార్గెట్స్ ఏంటో చూద్దాం. డే 6లో మన టార్గెట్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ అండి. రీజనింగ్ నుంచి అనాలజీ నుంచి మనకి 4 to 5 క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. సో వీటిలో నేను అటెంప్ట్ చేసిన అంటే నేను గ్రాడ్యుయేట్ లెవెల్కి ఎగ్జామ్ రాశాను కదండి. సో ఆ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్లో ఎనాలజీ నుంచి కొత్తగా 2 క్వశ్చన్స్ అనేవి కొత్త మోడల్ క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే మోడల్ ఒకే మోడల్ అండి, బట్ ఆ మోడల్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఆ మోడల్ అనేది న్యూ మోడల్, నేను ఇప్పుడు వరకైతే చూడలేదు. అంటే ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో చూడలేదు. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తాం కదా మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో ఆ మోడల్ అయితే నేను చూడలేదు. ఇన్ కేస్ అదర్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ కానీ సో ఇలాంటి ఎగ్జామ్స్లో ఉన్నాయేమో నాకు తెలియదండి. బట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయితే ఆర్ ఏఎల్పిలో కానీ ఆర్ గ్రూప్ డిలో కానీ సో ఇలాంటి పేపర్స్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తాం కదా నార్మల్గా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో ఆ పేపర్స్లో అయితే నేను ఎప్పుడు చూడలేదు. న్యూ మోడల్ అనేది ఇచ్చాడు. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా కూడా నాకు అంటే ఇలా ఉన్నాయండి, గుర్తులేదు. సో ఎలాగో ఇచ్చేసాడు. సో బట్ ఆ క్వశ్చన్స్ ఒక 4 to 5 క్వశ్చన్స్ అని గ్యాదర్ చేసి మీకు అనేది వాటిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను వితిన్ 1 to 2 డేస్లో, ఓకేనా. సో ఆ మోడల్ మీద మీకు క్వశ్చన్స్ అనేది తీసి మీకు అనేది వీడియో అనేది ప్రిపేర్ చేస్తాను వాటి గురించి. ఎందుకంటే కొత్త మోడల్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కొత్త మోడల్ అడిగాడు కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి కూడా అడగడానికి ఛాన్స్ ఉందండి. సో దానికోసమే నాకైతే 2 క్వశ్చన్స్ ఇచ్చాడండి అనాలజీలో. సో అనాలజీ మీకు తెలిసి ఉంటుంది కదా. ఫస్ట్ వచ్చేసి లెటర్ అనాలజీ ఉంటుంది. సో ఇక్కడ రాస్తాను చూడండి. సో మనకి అనాలజీలో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ లెటర్ అనాలజీ ఉంటుంది, నెంబర్ అనాలజీ ఉంటుంది అండ్ వర్డ్ అనాలజీ కూడా ఉంటుంది. సో ఇంపార్టెంట్ అండి, 4 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి, చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా చూసుకోండి. సో వీటికి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో అడిగిన క్వశ్చన్స్ కనుక ఎవరి దగ్గరన్నా ఉంటే అవి ప్రాక్టీస్ చేయండి బాగా, ఓకేనా. అవి అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ నాకు కనుక అవైలబుల్గా ఉంటే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, క్వశ్చన్స్ కనుక దొరికితే, ఓకేనా. సో ఎనాలజీ నుంచి ఈ న్యూ మోడల్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా చేస్తానండి. ఎలాగైనా ఒక 4 to 5 క్వశ్చన్స్ అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేనైతే ఖచ్చితంగా, ఓకే. వితిన్ 1 to 2 డేస్లో ఆర్ ముందే కూడా పెట్టచ్చు, చూస్తానండి, ట్రై చేస్తాను, ఓకేనా. సో ఎనాలజీ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అండి, చాలా ఇంపార్టెంట్. మీ స్టార్ గుర్తేసుకోవచ్చు, మనకి వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 1 క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఆర్ ఇలా కూడా అడుగుతున్నాడండి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి. ఎలా అంటే సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఈజీగా ఇస్తే సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఇస్తాడు, లేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఇస్తాడు, లేదంటే కొంచెం టఫ్ చేయాలనుకుంటే ఈ 2 కంబైన్ చేసి ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఓకేనా. సో అలా కూడా అడగచ్చు. సో మోడల్ ఏంటంటే బ్యాంకులో సింపుల్ ఇంట్రెస్ట్కి ఇంత తీసుకున్నాము ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇంత తీసుకున్నాము, సో వీటి డిఫరెన్స్ ఎంత, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఎంత అవుతుంది, వాటి డిఫరెన్స్ ఎంత. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడండి, డిఫరెన్సెస్ అడుగుతున్నాడు. సో బాగా చూసుకోండి, ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్గానే ఉంటుంది. సో నెక్స్ట్ డే 7లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. బట్ సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకోండి. లేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఇచ్చేసి ఇంత ఎక్కువ వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదే సింపుల్ ఇంట్రెస్ట్
ఇంతకు అమౌంట్‌కి ఇంత ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? సో, ఇలాంటి క్వెషన్స్ అడుగుతున్నాడు. సో, ఇలాంటి క్వెషన్స్ అడుగుతున్నాడండి. చూసుకొని మీకు మోడల్స్ నేను పైపైన చెప్తున్నాను. మీరు బుక్ ఓపెన్ చేసి చూసినప్పుడు మీకు ఆ మోడల్స్ అనేది నేను చెప్పిన మోడల్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఆ మోడల్స్ మీద బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అలాగే స్ట్రాటజీ జీకే నుంచి సో, ఇది 2 రకాలుగా ఇంపార్టెంట్ అండి. ఒకటి స్ట్రాటజిక్ జీకే నుంచి ఇంపార్టెంట్. ఇంకోటి కరెంట్ అఫైర్స్ నుంచి ఇంపార్టెంట్. అవార్డ్స్ అండి. అవార్డ్స్‌లో మనకి టైప్స్ ఉన్నాయి. 3-4 టైప్స్ ఉన్నాయి. ఆస్కార్ అవార్డ్స్, పద్మ అవార్డ్స్ అండ్ గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్స్. సో, ఇలాంటి అవార్డ్స్ అన్ని చాలా ఉన్నాయండి. సో, ఇంపార్టెంట్ అవార్డ్స్ వచ్చేసి మనకి పద్మ అవార్డ్స్ ఇంపార్టెంట్ అండి. రీసెంట్‌గానే జరిగాయి. వితిన్ 6 మంత్స్‌లోనే ఉన్నాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ కిందకే వస్తాయి. అండ్ రీసెంట్‌గా తెలంగాణలో అవార్డ్స్ కూడా ఇచ్చారు ఫిలిం వాళ్ళకి. సో, అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అవి కూడా చూసుకోండి. అండ్ పద్మ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ అండ్ ఇంకోటి ఏంటి గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్స్. సో, ఇవి అనేది ఇంపార్టెంట్ అవార్డ్స్ అండి. ఇవి కూడా కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? ఇంకా ఏమన్నా అవార్డ్స్ ఉంటే కనుక కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని అవి చదువుకోవడం వల్ల మీకు యూజ్ ఉంటుంది. ఓకేనా? సో, ఆస్కార్ అవార్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఆస్కార్ అవార్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆస్కార్ అవార్డ్స్ చూసుకోండి. పద్మ అవార్డ్స్ కూడా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో, చెప్పాను కదా! సో, ఈ కరెంట్ అఫైర్స్లో మీరు ఏం చేస్తారంటే ఈ అవార్డ్స్ చదువుతున్నారు కాబట్టి సో, ఈ అవార్డ్స్లో కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని ఈరోజు కరెంట్ అఫైర్స్ వేరేవేవి చదవకుండా అవార్డ్స్ని రిలేటెడ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్ చేయండి. ఓకే? సో, మీరు అప్పుడు కరెంట్ అఫైర్స్ని అవార్డ్స్కి కరెంట్ అఫైర్స్ని రిలేటెడ్ చేసుకొని చదవడం వల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి అవార్డ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఓకేనా? సో, కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ ఖచ్చితంగా చూసుకోవాలి కాబట్టి ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉన్నవి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అండి. పాలిటీలో మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అయిపోయాయి అండ్ రైట్స్ అండ్ ఆర్టికల్స్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ హైకోర్టు ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అండి. సో, ఖచ్చితంగా చదవండి. రీసెంట్గా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా హైకోర్టు మీద సో, ఇలాంటివి ఇంపార్టెంట్. ఇలాంటి కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకుని హైకోర్టు ఇన్ఫర్మేషన్ కూడా చదవండి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు డే 7లో సుప్రీంకోర్టు గురించి చూద్దాం. సో, లాస్ట్లో ఇంకా మనకి ఇవన్నీ కవర్ చేసిన తర్వాత మీకు ఇంకా టైం ఉంటుంది కాబట్టి టైం ఉంటే మార్క్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి. ఆర్ చాప్టర్ వైజ్ టెస్ట్లు కనుక మీకు అవైలబుల్గా ఉంటే చాప్టర్ వైజ్ టెస్ట్లు అనేది రాయండి. ఓకేనా? అవి కూడా మీరు ఇక్కడ కవర్ చేసిన చాప్టర్స్ ఉంటాయి కదా! సో, వీటి నుంచి అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? టెస్ట్లు రాయండి ఇంకా బాగా గుర్తుంటాయి. సో, మీరు అనేది చూసింది అండ్ ప్రాక్టీస్ చేసింది అప్లై చేస్తారు కాబట్టి కాన్సెప్ట్ అనేది మీకు అనేది ఇంకా బాగా గుర్తుంటుంది. ఆర్ ఇన్ కేస్ రాకపోయినా మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారని చూసుకొని సో, అది మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, మార్క్ టెస్ట్ కానీ చాప్టర్ వైజ్ టెస్ట్ కానీ రాస్తే సరిపోదండి. మీరు అనేది దాన్ని అనాలిసిస్ చేయాలి కంపల్సరీ. సో, అనాలిసిస్ చేసినప్పుడు మాత్రమే మీకు యూజ్ అనేది ఉంటుంది. ఓకేనా? దానివల్ల మీ మార్క్స్ పెరుగుతుంది. టైం మేనేజ్మెంట్ అనేది చేయగలుగుతారు, బ్యాలెన్స్ చేయగలుగుతారు అండ్ అక్యురసీ పెరుగుతుంది, రాంగ్స్ తగ్గుతాయి. సో, ఇలాంటివన్నీ ఉంటాయండి. సో, మార్క్ టెస్ట్ అయినా అటెంప్ట్ చేయండి లేదా చాప్టర్ వైజ్ టెస్ట్ అయినా అటెంప్ట్ చేయండి. మనం లాస్ట్ 15 డేస్లో మాత్రం మార్క్ టెస్ట్లు కంపల్సరీ మార్క్ టెస్ట్ అనేది కేటాయించుకోవాలి. ఓకేనా? సో, డే 6లో అనాలజీ, సింపుల్ ఇంట్రెస్ట్, అవార్డ్స్, కరెంట్ అఫైర్స్లో కూడా అవార్డ్స్కి రిలేటెడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? పాలిటీ వచ్చేసి హైకోర్టు ఇన్ఫర్మేషన్ చదువుకోండి. సో, రీసెంట్గా హైకోర్టు ఎవరైనా జాయిన్ అయ్యారా ఆర్ ఇంపార్టెన్స్ ఏంటి సో, ఇలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఒక పాలిటీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్ చూసుకోండి. ఓకేనా? అండ్ చాప్టర్ వైజ్ టెస్ట్లు ఇవ్వండి. లేదంటే మా దగ్గర చాప్టర్ వైజ్ టెస్ట్లు అవైలబుల్గా లేవంటే మార్క్ టెస్ట్లు అని ఇవ్వండి. ఓకేనా? సో, మీరు మీ స్కోర్ అనేది మీరు రాసి పెట్టుకోండి. సో, ఇంప్రూవ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే? మీకు ఏం ప్రాబ్లం లేదంటే మీ స్కోర్ అనేది డైలీ నాకు కామెంట్ చేయొచ్చు. కామెంట్ చేయడం వల్ల మీకే యూజ్ ఉంటుందండి. సో, టార్గెట్స్ అయిపోయినాక నాకు
సో, మీ స్కోర్ అనేది మీరు కామెంట్ చేయడం వల్ల ఆర్ మీ టార్గెట్స్ అనేవి కంప్లీటెడ్ అని కామెంట్ చేయడం వల్ల మీకే బూస్ట్ వస్తుందండి. ఓకేనా? సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ కామెంట్స్‌కి అనేది ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్.